ఎక్కువగా ఉంది. అంటే మీరు ఇందాక చెప్పారు రేడియాలజీ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, హ్మ్. లేదు అంటే ఇంకా ఫిజియోథెరపీస్ ఇలాంటి వాళ్ళకి అబ్రాడ్‌లో ఉంది. అండ్ ఇక్కడ కూడా డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పారు. సో, పర్టిక్యులర్‌గా ఈ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అంటారు? అంటే ఇది డైరెక్ట్‌గా వెళ్లి జాయిన్ అయిపోవచ్చన్నారు కదా! పర్సెంటేజ్ ఆఫ్ మార్క్ ఎంతుండాలి? మినిమమ్ ఎలిజిబిలిటీ 50% అయితే ఉండాలండి. కొన్ని ఓకే. కాలేజెస్, యూనివర్సిటీస్ 45 రిజర్వేషన్ ఉంటే 40 కూడా తీసుకుంటారు. హ్మ్. బట్ అట్‌లీస్ట్ 50% ఉంటే వాళ్ళు అలాంటి కోర్సెస్ జాయిన్ అయితే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఓకే. మరీ 35%, 40%తో ఎళ్లి అది ఫినిష్ చేయలేకపోతే వాళ్ళకి కూడా 4 ఇయర్స్ చదివి 30% అంటే పాస్ కూడా ఓహ్! కాదు కదా! 35, ఓకే. 35% వాళ్ళు కూడా ఉన్నారు, వస్తారు. మాకు కాల్స్ వస్తా ఉంటాయి. సార్ జస్ట్ 40% ఉంది జాయిన్ హ్మ్. అలాంటి వాళ్ళు ఏదో బీఏనో, బీబీఏనో జాయిన్ అయితే హ్మ్. సో వాళ్ళకి కూడా కెరియర్‌లో ఏదో ఒక జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటది. అంటే టైం వేస్ట్ కాకుండా వాళ్ళు ఇప్పుడు ఈ 4 ఇయర్స్ చదువుతారు. ఇది పాస్ అవ్వలేదనుకోండి, ఆ 4 ఇయర్స్‌ని వెనక్కి తీసుకురాలేరు కదా టైంని. అవును. సో, ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? సో, బేసిక్‌గా ఈ పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఏవైతే జాయిన్ అవుతున్నారో, వాళ్ళు హ్మ్. అందులో ఒక 25-30 కోర్సెస్ ఉన్నాయండి. అవన్నీ లిస్ట్ ఇస్తాను. మీరు డిస్‌ప్లే చేయండి. చాలా హ్మ్. కోర్సెస్ ఉంటాయి. రీసెంట్‌గా చాలా యాడ్ అయ్యాయి. ఈ ఓకే. కోర్సెస్ అందరూ ఎక్కడ జాయిన్ అవుతున్నా గానీ, వాళ్ళు ఏంటి అంటే కాలేజీ ఓన్లీ కోర్స్ మీదనే హోప్ పెట్టుకోకుండా నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా ఎళ్తే ఇండియాలో గానీ, అబ్రాడ్‌లో గానీ మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే.